అమ్మేయండి, మీరే ఏజెన్సీ పెట్టి ఆఫ్రికాకి అమ్మేయండి, 70 రూపాయలు వస్తుంది కదా అక్కడ మీకు. ఇక్కడ 20 రూపాయలు మీరు కొంటున్నారు, 70 రూపాయలు దొరుకుతుంది, 50 రూపాయలు లాభం. ఇందులో సంపద సృష్టి వచ్చిందిగా. మధ్యవర్తికి ఎలాంటి ప్రయోజనం లేని సంపద సృష్టి చెప్తున్నారు మీరు, దాన్ని ఎలా అంగీకరిస్తారు? మరి అదే కదా మధ్యవర్తి అంటే ఎవడు? దళారి అంటే రాజకీయ నాయకుడు. అంతే, అంటే రాజకీయ నాయకులు తింటా మరి జనాలకు ఎందుకు ఈ సొల్లి కబుర్లు? నేరుగా ప్రభుత్వానికి లబ్ధిదారికి మధ్యలో ఎలాంటి లింక్ లేకుండా చేసిన వ్యవస్థనే కదా పక్కన పెట్టారు మన వద్దని. మరి అదే కదా ఇప్పుడు నేనంటే మళ్ళీ ఇలాంటి దాన్ని ఎలా స్వాగతిస్తారు? అది యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు మరి ఇంకా దాంట్లో చిత్తశుద్ధి నిజాయితీ గురించి పోచుకోవాలి కబుర్లు ఎందుకు మనకి? కానీ ఒకటి సార్, షిప్ విషయంలో కానీ బియ్యం విషయంలో కానీ ఓకే, కొత్త అంశాన్ని అయితే తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అనేది. ఇప్పుడు షిప్ అన్నారు, వాస్తవానికి మాకు ఇదే గోదావరి జిల్లాలో ద్వారపూడి అని ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, మీకు తెలుసో లేదో. అక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా అనుమతి ఉంది. అక్కడ వ్యాగన్స్కి ఇటువంటి బియ్యాన్ని, నేను రేషన్ బియ్యం అని అన్న కానీ లోడ్ చేస్తారు, దిగుమతి చేస్తారు. రేపొద్దున్న ఇలా ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ పోతారా రేపొద్దున్న? అంటే అక్రమాన్ని అరికట్టాలి అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ స్టాండ్ ఇలా కంటిన్యూ చేస్తారా? ఈ తగిలిన దెబ్బతో ఇంకా ఎంతటితో పులి స్టాప్ పెడితే మంచిదా? ఏం లేదండి, ఇక్కడ బేసిక్గా రాజకీయం చుట్టూతో ఉన్నంతసేపు వ్యాపారాలు నాశనం అవుతాయి, పరిశ్రమలు నాశనం అవుతాయి, షిప్ యార్డ్ కూడా నాశనం అవుతుంది. ఇప్పుడు అక్కడ 10,000 కుటుంబాలు ఏమో బతుకుతున్నట్టున్నారు, వాళ్ళకి ఇది పెద్ద తలనొప్పి రోజు. వ్యాపారాలు చేయరు రేపు పొద్దున. వ్యాపారాలు చేసేవాడు కాకినాడ పోర్ట్ లేకపోతే దేశంలో పోర్ట్ ఏం లేదేంది? అవతల విశాఖపట్నం పోర్టు, రేపు పొద్దున విశాఖపట్నం పోర్టు కూడా ఇబ్బంది పెట్టారనుకోండి, ఆంధ్రాలో పోర్టు వదిలేసి పక్క రాష్ట్రం పోర్టులకు పోతాడు. ఎవడు వ్యాపారం అనుకుంటాడు బేసిక్గా? రెండవది ఇది